తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ, డీజీలకు వెసులుబాటు కల్పించింది. చోరీ కేసుల్లో అదాలత్ దగ్గర రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ, డీజీలను ఆదేశించింది ఏపీ హైకోర్టు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని రెండు దర్యాప్తు సంస్థలను సూచించింది. టీటీడీ అప్పటి సివిఎస్ఓ వై సతీష్ కుమార్ పోస్టుమార్టం సర్టిఫికెట్ ను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడిని ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పంచుకోవాలని తెలిపింది హైకోర్టు. సిఐడి, ఏసీబీ, డీజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తుంది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ, డీజీలకు వెసులుబాటు కల్పించింది. చోరీ కేసు లోక్ అదాలత్ దగ్గర రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ, డీజీలను ఆదేశించింది ఏపీ హైకోర్టు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని రెండు దర్యాప్తు సంస్థలను సూచించింది. టీటీడీ అప్పటి సివిఎస్ఓ వై సతీష్ కుమార్ పోస్టుమార్టం సర్టిఫికెట్ ను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడిని ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పంచుకోవాలని తెలిపింది హైకోర్టు. సిఐడి, ఏసీబీ, డీజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? దేవి, ప్రధానంగా ఈ పరకామణి చోరీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణ చేయాలని కూడా ఏపీ హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నిమిత్తం సిఐడి కూడా పూర్తి స్థాయిలో 25 రోజుల పాటు పరకామణి కేసుకు సంబంధించి విచారణ కూడా పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి కూడా అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఇవాళ న్యాయమూర్తి సిఐడి ఇచ్చిన నివేదిక మీద
తాజాగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తుల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలని కూడా ఏసీబీకి, సిఐడి, డీజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా తగిన చర్యలు కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు కేసును సమర్థంగా దర్యాప్తు చేయడానికి ఈ సమాచారాన్ని అటు ఏసీబీకి అదేవిధంగా సిఐడి కూడా ఇద్దరు కూడా ఆ కేసులో వివరాలను కూడా పరస్పరం తెలుసుకుంటూ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఈ కేసులో ఉన్నటువంటి టీటీడీ మాజీ సివిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మరణానికి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం సర్టిఫికెట్లను కూడా రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కూడా అందచేయాలని ఆదేశాలు సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా సేకరించినటువంటి ఈ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటుగా ఈడీతో కూడా ఎప్పటికప్పుడు పంచుకోవాలని కూడా స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఇదే నెల 16వ తారీఖుకి తదుపరి విచారణ వాయిదా వేస్తూ న్యాయమూర్తి అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇది ఒక కీలక పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.